సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ దయ, నీ కృప, నీ ప్రేమ, నీ జాలి, వీటన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతిశయించడానికి ఏమీ లేదు కానీ ప్రభువా, సిలువ యందే మా అతిశయం. మరి ఎట్టి అతిశయమైనా మాకు దూరం అవును గాక. పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు సిలువ యందే నా అతిశయము. మరి దేని యందు నేను తెలుసుకోవడానికి నాకు మనసు లేదంటున్నాడు. సిలువ మరణం, పునరుద్ధానం, ఈ మర్మములను తెలుసుకోవడం. మరి దీని విషయమే నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను, వెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎట్టి జ్ఞానమైనను నాకు అవసరం లేదని అంటున్నాడు ప్రభువా. ఎట్టి మహత్యం గల సిలువను గురించిన వార్త అది నశించిన వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడిచిన దేవుని బిడ్డలకు దైవుని శక్తి అయినది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శక్తి గల వర్తమానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా, నీకు వందనాలు. ఈరోజు కూడా నీ దాసరాలను నడిపించినారు. అసాధ్యమని శారీరకంగా నేను ప్రభువా బలహీనంగా ఉన్నా, నన్ను బలపరిచి నీవు ప్రజల ముందుకు తీసుకొని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు, నీ ప్రణాళిక గొప్పది, నీ ఆలోచనలు గొప్పది, నీ కార్యములు, నీ క్రియలు గొప్పవై ఉన్నది కనుక నీకు వందనాలు తండ్రి. నీ జాలి, కనికరం నీ బిడ్డల మీద ఎప్పుడు ఉంటుంది కనుక నీకు స్తోత్రం. ఈ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించినావు. ఇక మీద కూడా తండ్రి ఈస్టర్ వరకు ఈ యొక్క ప్రార్థనా దినాలను మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను. ముఖ్యంగా యుద్ధములను మాన్పే దేవుడు, వీళ్ళు విరుచువాడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేస్తానన్నావు ప్రభువా. గొప్ప నెమ్మది ప్రపంచంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినా మరి ఇవన్నీ జరుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాల నెరవేర్పుకు మేము తల ఒగ్గడానికి సహాయం దయచేయండి. సిద్ధపాటు మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. సరిహద్దుల్లో కాపుదల దయచేయండి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు దొరకవని వదంతులన్నీ కొట్టివేయండి తండ్రి. ప్రజలకు క్షేమం దయచేయండి, ప్రజలకు నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలకు నీ రెక్కల నీడలో భద్రత దయచేయమని కోరుతున్నాను. ఎంతోమంది ఇంకా ప్రభువుని తెలుసుకుని వారు ఉన్నారు. మీరు మాకు ఇచ్చిన వెలుగును మేము అక్కడిక్కడ కొంచెం కింద మంచం కింద పెట్టకుండా ఎత్తి పట్టుకోవడానికి ఉన్న ధైర్యం, శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సెలవిచ్చిన దేవా, మాకున్న వెలుగు, మాకు నీవు అనుగ్రహించిన సత్యం ప్రకటించడానికి ఉన్న ధైర్యం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. సువార్త చాటించి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అన్నావు తండ్రి. సువార్త దేవుని శక్తి అని సెలవిచ్చిన దేవా, ఈ శక్తిగల పరిచర్యను విస్తరింపజేయమని కోరుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. ముఖ్యంగా జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అనే అంశాల మీద 3 రోజుల కింద మాట్లాడుతున్నాను. ఈరోజు గ్లోరిఫికేషన్ అనే అంశం మీద, మహిమపరచబడుట అనే అంశం మీద చక్కగా వివరించడానికి నా నోటికి మీరు తోడై ఉండండి. నీ ఆత్మను మాకు దయచేయండి. ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్నావు. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి, పాపంలో ఉండే వారికి విడుదల దయచేయండి. శరీర రుగ్మతలుంటే యేసు నామములో వాటిని బంధిస్తున్నాము. విడిపోయిన కుటుంబాలుంటే కట్టుమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని వారికి మంచి జతలనిచ్చి వారి కుటుంబస్తులుగా చేయండి నాయన.
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వారికి నాయన శ్రీమంతుడైన దేవుడు నీవు వారి అవసరతలు తీర్చండి. ప్రతి అవసరం నీ మహిమైశ్వర్యలో తీస్తానని సెలవిచ్చిన దేవ వారి అక్కలు తీర్చండి. పరీక్ష రాస్తున్న పిల్లలకు కావాల్సిన ఆరోగ్యం, తెలివితేటలు దయచేయండి. రాకపోకలు కాపాడండి. అయినా నువ్వు దీవిస్తేనే అది ఎన్నటన్నిటికీ దీవెన ప్రభువా. నీ ఆశీర్వాదాలు కోరి మేము వచ్చి ఉన్నాము నాయన. ఈ ఉదయకాలం నిద్రను పక్కన పెట్టి నీ యొక్క ఆలయంలోకి మేము అడుగులు వేస్తూ వచ్చాము. మమ్మల్ని వట్టి చేతులతో నువ్వు పంపవు నాయన. నీ సన్నిధికి వచ్చిన వారు ఎవరు కూడా రిక్తహస్తంతో తిరిగిపోరు. వారిని ఆత్మతో నింపుతావు, ఆరోగ్యంతో నింపుతావు, దీవెనలతో నింపి పంపే దేవుడు తండ్రి. నువ్వు అన్యాయస్తులు కావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ప్రాంగణం చుట్టూ నీ కంచె వేసి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 3 రోజులుగా మీకు క్రైస్తవ విశ్వాసానికి చాలా అవసరమైన 3 కార్యాలు మీకు రోజుకొకటి చొప్పున బోధిస్తూ ఉన్నాను. అది జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. మరి జస్టిఫికేషన్ అంటే నీతీకరణ, న్యాయీకరణ లేక సమర్థన. పాపిని మరి ప్రేమించి యేసు ప్రభువు ఈ లోకానికి ఎత్తించి పరలోక భాగ్యం వదిలిపెట్టి పాపిని పాపం నుండి విడిపించడానికి వచ్చినాడు. పాపికి రుణమాఫీ లభించింది శిలువ మరణం ద్వారా. పాపి మరణించాల్సిన స్థానంలో యేసు ప్రభువు మరణించినాడు. పాపము వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని, ఆ చేదు అనుభవాన్ని యేసు ప్రభు శిలువలో అనుభవించి పాపికి విడుదల కలిగింది. జస్టిఫికేషన్ జరిగింది. రెండవది, విడుదల పొందిన పాపికి ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి అనునిత్యం పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. పనిచేస్తూ ఉన్నాడు విశ్వాసం మీద. ఒకసారి రక్షణ అనుగ్రహించి వదిలిపెట్టలేదు. సో ఆ రక్షణ అనుభవించడం మాత్రం కాకుండా రక్షణ పొందిన నాటి నుండి తిరిగి పరలోకం చేరేంత వరకు ఒక ప్రక్రియ జరుగుతుంది. అది పరిశుద్ధపరచబడుట. కాన్స్టెంట్లీ బై వర్డ్, బై వర్షిప్, బై ఫెలోషిప్, మందిరంకు రావడం ద్వారా, భక్తులతో మాట్లాడడం ద్వారా, తోటి సహోదరులతో సహవాసులు చేయడం ద్వారా, రొట్టె విరవడం ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు. ఇట్స్ అ కాన్స్టెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ ఎ బిలీవర్. ఈ లోక మాలిన్యం అంటకుండా వాక్యం చేత సంధి చేస్తూ నిత్యం కడగబడుతూ ఉన్నాడు. అది పరిశుద్ధపరచబడుట. మూడవది మహిమపరచబడుట, గ్లోరిఫికేషన్. ఇది చాలా అద్భుతమైంది. రక్షణలో 3 భాగాలు అన్నమాట. జస్టిఫికేషన్, పలకండి, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. అంటే విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసికి ఒక భవిష్యత్తు ఉన్నది. రక్షింపబడిన విశ్వాసి అనుకుంటున్నాడు ఎప్పుడు ఈ కష్టాలు అనుభవించాలా, శిలువెత్తుకోవాలి, కన్నీళ్ళు, కష్టం, దుఃఖం, రోగం, మనస్పర్ధలు, బాధలు. కాదు, దీనికి ఒక అవసరం ఉంది. ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు రాబో మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కావాలి. ఫ్యూచర్ గ్లోరీ అది ఆశించాలి విశ్వాసం. రానున్న మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రోమా 8:18లో ఈ మాట మీరు చూస్తారు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నా. నాట్ ఎట్ ఆల్ ఇట్ మ్యాటర్స్. అంటే అంత మహిమ కారణంగా మనల్ని తీర్చిదిద్దబోతున్నాడు. అంటే మరణం ఒక అవసానం కాదు క్రైస్తవునికి. మరణము పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక మెట్టు అన్నమాట. ఇట్స్ ఎ స్టెప్ టు హెవెన్ వేర్ యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వేర్ యువర్ బాడీ ఈజ్ గ్లోరిఫైడ్. నువ్వు నిత్యం ప్రభుతోనే ఉండే ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నావు. అందుకే మరణం అంటే భక్తులకు భయం లేదు. యెహోవా భక్తుల మరణము చాలా విలువగలదంట. భక్తుడు మరణించినాడంటే ఆ శారీరకంగా వియోగం అది భరించలేనిది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వాక్యం ఇచ్చి పోషించిన భక్తుడైనా భక్తురాలైనా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోతే దుఃఖం ఉంటుంది తప్పకుండా. కానీ నిరీక్షణ లేని అన్యుల వల్లే మీరు విలపించే అవసరం
లేదు అని అంటున్నాడు. ఎందుకంటే వారికి మహిమా ప్రవేశం, ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ. హల్లెలూయా. జీవితం రక్షణలో 3 భాగాలు అన్నాను కదా. జస్టిఫికేషన్ అయిపోయింది, రక్షణ పొందినారు. శాంక్టిఫికేషన్ అయిపోయింది, వారి జీవిత పర్యంతము ఈ పరిశుద్ధపరచబడినారు. 3వది గ్లోరిఫికేషన్, అంటే దేవుడు అనుగ్రహించు మహిమను వారు పొందుకుంటున్నారు, మహిమలోకి వెళ్ళిపోయినారు. అందుకే యేసుప్రభునందు విశ్వాసం ఉంచడానికి నిత్య మరణం లేదు, నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. దే ఎంటర్డ్ ఇంటూ ఇటర్నల్ రెస్ట్, ఇటర్నల్ గ్లోరీ. అందుకే మరణం ఒక నిద్ర మాత్రమే. క్రైస్తవ మార్గంలోనే అంటారు, స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ప్రభువు నందు వారు నిద్రించిన ప్రతివానికి మేలుకొలుపు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నేను ఒక పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మరి ఈ పాట నాకు మహిమ పరచబడుట, గ్లోరిఫికేషన్ అనే వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మా తండ్రి గారు పాస్టర్ మాథ్యూ గారు ఎప్పుడు పాడేది ఈ పాట. అతనే రాసినాడు. రామ్నగర్ చర్చ్లో ఈ 3 మాటలు ఉంటుంది బోర్డు మీద: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. హల్లెలూయా. మరి ఈసారి ఆ 3 కార్యాలు, ఆ 3 స్టేజెస్, 3 స్టేజెస్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్, అది మనము ఈ 40 రోజుల్లో ధ్యానిస్తున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. విశ్వాసికి భవిష్యత్తు ఉన్నది, విశ్వాసికి నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఈ జీవితంతో అవసానించడం జీవితం. డెత్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్ టు ద బిలీవర్. హీ డైస్ ఓన్లీ వన్స్. ఓన్లీ ద బాడీ ఈజ్ డెడ్ అండ్ ద స్పిరిట్ గోస్ ఇన్ టు ఇటర్నిటీ వేర్ హీ ఈస్ గ్లోరిఫైడ్. అయితే 352 1000 పాటల పుస్తకంలో ఇక్కడ ఈ పాట రాసిన వ్యక్తికి ఈ అనుభవం ఉన్నది కాబట్టి ఇంత చక్కగా రాసినాడు. విజయ గీతములు పాడాలంట విశ్వాసి. యేసుప్రభు శిలువ మరణం విశ్వాసికి ఒక గొప్ప విజయం అన్నమాట. మరణించి అలాగే ఉండలేదు, 3వ రోజు పునరుద్ధానుడైనాడు. అంటే మరణాన్ని గెలిచినాడు. మరణాన్ని గెలిచి దేవుని బిడ్డలందరికీ చాటించేది ఏంటంటే, నీవు కూడా మరణాన్ని గెలుస్తావు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణంతోనే అవసానించడం లేదు క్రైస్తవ జీవితం. మరి తిరిగి ఒక నూతన జీవితం ఉంది, ఒక భవిష్యత్తు ఉంది, ఒక నిరీక్షణ ఉంది. సదాకాలం నువ్వు ప్రభువుతో ఉంటావు. అంటే మరణం ఓడిపోయింది, సాతానుడు ఓడిపోయినాడు. మరి నీకు నిత్య విజయము ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ పాట పాడతాను, మీకు అర్థమవుతుంది. దాని తర్వాత నేను ప్రసంగం చేస్తాను. వచ్చిన వారు నాతో కలిసి పాడండి. విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే, విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. రుజినామంతటి మీద విజయమిచ్చెడు దేవా, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యం. విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. రంగు వీరగాతన రక్త బలము వలన పాంగునాణుగా చేసేను. సాతానున్ బల్కృంగ
విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినామంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యం. పాపముల్ తొలగింపాను, మనలను తన స్వరూపంబునకు మార్చును. పాపముల్ తొలగింపాను, మనలను తన స్వరూపంబునకు మార్చును. శాపవంతయు నోచు దేవునాయ కోపం. మన కొరకు పాపయాగము తీర్చెను. ఇంకోసారి పడదాం. పాపముల్ తొలగింపాను, మనలను తన స్వరూపంబునకు మార్చను. శాపమంతయు నోచ సిలువ మరణము నొందియు, మనలను తనకై గెలువ లేచిన వానికి మాలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ మహావిలువ గలదని చాటుచు. విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినామంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యం. హల్లెలూయా. థ్యాంక్ యూ. 3 కార్యాలు ఎప్పుడు విశ్వాస హృదయంలో ముద్రింపబడాలి. 1 జస్టిఫికేషన్ అంటే నీతీకరణ, విశ్వాసకి రక్షణ పాపం నుండి. 2వది శాంక్టిఫికేషన్. 3వది గ్లోరిఫికేషన్. వెరీ గుడ్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, 29-30 నేను చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ప్రీడిస్టైన్డ్ అన్నమాట. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. అర్థం కాకుండా గట్టిగా దేవుని స్తుతించండి. మీకు అర్థమైపోతుంది, పరిశుద్ధాత్ముడు మీ బోధకుడు కదా, మీకు అర్థమైపోవాలి. ఇక్కడ ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. ఈ మార్గమునకు తండ్రి అయిన దేవుడు తన అభీష్టం చొప్పున తన కుమారుని యేసుక్రీస్తుని లోకాన్ని పంపి నిన్ను నన్ను తన స్వరక్తం చేత కడిగి పవిత్రపరిచి ఈ పవిత్రమైన మార్గంలోకి పిలిచినాడు. వీఆర్ ఆల్ కాల్డ్. నాకు పిలుపు కావాలి అంటారు కదా కొందరు. ఎప్పుడో నేను పిలుచుకున్నాడు.
తల్లి గర్భంలోనే నిన్ను చూసుకున్నాడు. జగత్ పునాదులు వేయబడకునిపే ఈ రక్షణ మార్గానికి నిన్ను చూసుకున్నాడు, పిలిచినాడు. హల్లెలూయా. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని ఏం చేసినాడు? నీతిమంతులుగా తీర్చాను. మరి అందరికి లేదు ఈ భాగ్యం ఏంటి? నేను చాలా ఆలోచించినాను. అందరూ రక్షణ పొందాలని దేవుని చిత్తమైన కొందరే అందుకుంటున్నారు ఈ రక్షణ. అంటే మున్నిర్ణయం అనమాట, దేవుని మున్నిర్ణయమే. రక్షణ అనేది యెహోవాధీనం. నువ్వు తన ములుకలై ప్రార్థన చేస్తావు కొందరు రక్షణ కొరకు. ఆ రక్షణ వారు స్వీకరించలేరు, దేవుని చిత్తం కావాలి. ఎందుకంటే ఇది గొప్ప ఏర్పాటు. ఇది యూ కాంట్ టేక్ యువర్ సాల్వేషన్ ఈజీలీ. యు ఆర్ కాల్డ్, యు ఆర్ ప్రీడిస్టైన్డ్ టు వాక్ ఇన్ దిస్ వే. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీర్చాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. అందరు నడవలేరు ఈ మార్గంలో. పిలువబడతారు అనేకులు, కానీ ఏర్పరచుకున్న వారు కొందరే. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చడం మాత్రం కాదు, వారికి మహిమా నిరీక్షణ ఉంది. దే విల్ బి గ్లోరిఫైడ్ ఇన్ దేర్ బాడీస్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. అంటే మరణమైన తర్వాత కూడా వారికి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ప్రభువులో ఉన్నది. అంటే ఒక విశ్వాసి దేహం, ఇది మట్టి దేహం. ఈ మట్టి దేహంలో దేవుని మహిమైశ్వర్యం ఉంది. అదేంటది? పరిశుద్ధాత్మ శక్తి. ఇది రోగము, బాధ, నొప్పికి, ఈ లోకంలో ఉన్న అంటు రోగాలకు, రుగ్మతలకు కొన్నిసార్లు ఇది మట్టి దేహం గురైపోయి ప్రాణం పోతుంది. అందరు మరణించినట్టే నీవు నేను మరణించాలి. కానీ క్రైస్తవునికున్న మహిమా నిరీక్షణ చాలా గొప్పది. డెత్ ఈజ్ నాట్ ఎండ్ టు ఎ బిలీవర్. అంటే మట్టి గుడారము ఎల్లప్పుడూ బలహీనమై మరి అది మట్టికే చేరుతుంది. అందుకే వాక్యంలో మన్నైనది మన్నైపోతుంది, మట్టికే చేరుతుంది. కానీ ఆత్మ అది ఎక్కడ పోతుంది? దేవుని యొద్ద, దాన్ని అనుగ్రహించిన వాని యొద్దకు వెళ్తుంది. అంటే ఇప్పుడు పాడైపోయి మట్టి దేహం గురించి మనకు ఎక్కువ శ్రద్ధ ఉండాలనా? ఎప్పుడు నశింపని, నాశనం ఎరగని ఆత్మ విషయం మనం ఎక్కువ ధ్యానించాలనా? దేని గురించి ఎక్కువ ఆలోచించాలి? ఇది ఈరోజు బాగుంటుంది, రేపు దాని రూపు మారుతుంది, రంగు మారుతుంది. ఏ జబ్బైనా రావచ్చు, ఎప్పుడైనా దాటిపోవచ్చు ఈ లోకం. అంటే దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ బాడీ. ఈ అస్థిరమైన మట్టి దేహంలో మహిమైశ్వర్యం అది దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ. ఆత్మ మట్టిని వదిలి నిత్య జీవం పొందుకొని నిత్యరాజ్యంలోకి వెళ్తుంది. మరి అక్కడ దేహం మనకు ఉంటుందా? అంటే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, యేసుప్రభువు పునరుద్ధరణ తర్వాత మహిమా శరీరంతో లేచినాడని వాక్యంలో ఉంది. మరి అలాగే తన యందు విశ్వాసం ఉంచు వారు కూడా ఈ మహిమ శరీరంలో వారు పొందుకుంటారనే వాక్య భాగము మీరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21. సమస్తము తనకు లోబరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అందుకే ఊరికే మట్టి దేహాన్ని పట్టుకొని వేలాడకుండా నీకు ఒక నిత్యరాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. ఈ మట్టి దేహం మారిపోతుంది. నీ మరణమైన తర్వాత నీకు పునరుద్ధానం ఉంది. యేసు లేచినట్టే నువ్వు లేస్తావు. యేసు ఏ విధంగా మహిమ శరీరంతో లేచినాడో అలాగే నీకు కూడా ఒక మహిమ శరీరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది వాగ్దానము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం. ఎంత పైల్వానైనా మట్టికి చేరాల్సిందే. ఎంత 6 ప్యాక్ బాడీ ఉన్నా కానీ వాడు మట్టికి పోవాల్సిందే కదా. ఎంత సౌందర్యవతి అయినా భూలోక సుందరి అంటారు కొందరిని. మట్టి పాలు కావాల్సిందే. మన్నైనది మట్టికే చేరుతుంది. ఆత్మ చాలా విలువైంది. అందుకే మనం ఈ 40 రోజులు ఇంత శ్రమించేది ఎందుకు? మట్టి దేహం కొరక, ఆత్మ కొరక? ఆత్మను బలపరచడానికి. సంతోషం అంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
హల్లెలూయా. ఆత్మ నశించదు. ద స్పిరిట్ నెవర్ గెట్స్ డిస్ట్రాయిడ్. ఇట్ హ్యాస్ టు గో ఎయిదర్ టు హెల్ ఆర్ టు హెవెన్. ఈ రెండిట్లో ఎంచుకోవడానికి మరి నీ తీర్మానం ఎంత అవసరం ఈ లోకంలో. ఎప్పుడు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు. పొమ్మనలేదు ఎక్కడ యేసు ప్రభు. రమ్మంటూ ఉంటాడు, రమ్మంటూ ఉంటాడు. ఒకే దగ్గర అన్నాడంట పొమ్మని. పోయి వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి నువ్వు ఏమందించు? సువార్త అందించు. ఎప్పుడు ఆయన పిలుపు రమ్మనే ఉంటుంది. అయితే నీకు ఒక వాగ్దానం ఉన్నది. ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపంగా ఆయన మార్చబోతున్నాడు నీ మరణమైన తర్వాత. అందుకే నీవు మరణానికి ఏమి భయం లేదు. నీకేం భయం లేదు. పౌలు అంటాడు, నేను జీవించిన ప్రభు కొరకే జీవిస్తాను, మరణించిన ప్రభు కొరకే మరణిస్తాను. మరణమైనను జీవమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప. నేను బ్రతికిన ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోయినా ఆయన కొరకే చనిపోతాను. కాబట్టి నేను బ్రతికినను, నేను మరణించినను, నేను ప్రభు వాడను అంటాడు. ఐ బిలాంగ్ టు జీసస్. ఐ బిలాంగ్ టు జీసస్ అనండి అందరూ. ఐ బిలాంగ్ టు జీసస్. నేను దిక్కులేని వాడను కాను, నేను అనాథను గాను, నేను యేసు వాడను. నాకొకడు ఉన్నాడు. నేను ఎప్పుడు అనుకుంటాను మనసులో, నవ్వుకుంటాను కూడా. గట్టిగా చెప్తే ఎవరేమన్నా అపార్థం చేసుకుంటారేమో అని నా మనసుకు నేను నాకొకడు ఉన్నాడు, ఏదో నాకొకడు ఉన్నాడు. నాకు జీవితానికి సరిపోయిన వాడు, మరణమైన తర్వాత ఉన్న జీవానికి కూడా సరిపోయినాడు. ఇగో హల్లెలూయా. ఆయన సరిపోయిన వాడు. అది మహిమ పరచబడుతున్నాడు. నీ మరి రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాడు. శ్రమల ద్వారా పరీక్షింపబడతాడు. అగ్ని పరీక్షల్లో పుటం వేయబడతాడు. ఆత్మను దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. తర్వాత మరణమైన తర్వాత పరలోకంలో నీకు ఇచ్చే గొప్ప భాగ్యము, నీవు మహిమపరచబడుతున్నావు. నీ శ్రమలు ఈ లోకంతోనే అంతమైపోతుంది. నీకు నీతి కిరీటముతో నిన్ను అలంకరిస్తాడు. పౌలేమంటాడు, నేను మంచి పోరాటము పోరాడిన, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నేను నా పరుగు నేను కడముట్టించినాను. ఇదిగో నా కొరకు ఏమున్నది? నీతిగా మహిమపరచబడుతున్నాడు అన్నమాట. అంటే ఇది విశ్వాసి గ్రహించాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి. 1 Corinthians 15 చాప్టర్. ఇది పునరుద్ధానం గురించిన ఒక్క అధ్యాయం. ఇది తప్పకుండా విశ్వాసి చదువుతూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ప్రేమకు ఒక అధ్యాయం ఉంది. ఏం అధ్యాయం అది? వెరీ గుడ్. 1 Corinthians 13 చాప్టర్. యేసు శిలువ మరణం ప్రవచనం ఉంది ఒక అధ్యాయంలో. ఇక్కడ యెషయా 53. వెరీ గుడ్. నాలుక గురించి ఒక అధ్యాయం ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు పునరుద్ధానం గురించిన అధ్యాయం ఉంది. ఏదది? 1 కొరింథీ 15వ అధ్యాయం. ఆల్ అబౌట్ రిజరక్షన్, ఫ్యూచర్ లైఫ్. 15:52 చూడండి. 50 నుండి చదువుతాను. నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం. అంటే ఇదే శరీరంతో నేను వెళ్తాను పరలోకానికంటే కుదరని పని అని అర్థం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాం. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. మనము మార్పు పొందుదాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయము ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగా.
అందుకొరకే విశ్వాసికు నా ఆదేశం ఏంటంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. నిరాశపడొద్దన్నమాట. నీ కుటుంబ జీవితంలో కష్టాలు వచ్చినా, నీ సేవా జీవితంలో ఎన్నెన్నో నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినా, నీవు నాగటి మీద చేయబెట్టి వెనుకకు మళ్ళకూడదు, ముందుకే వెళ్తూ ఉండాలి. పౌలేమంటే నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నేను గురి లేని వానిగా పరిగెత్తడం లేదు. నేను అందుకే ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుని అయిపోతున్నాయేమో, నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను, నల్లగొడుతున్నాను. నాకు గురి ఉన్నది. విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూసి నేను ఈ పందిరంగంలో ఓపికతో పరిగెత్తున్నాను. ఎంత అద్భుతం! అందుకే ఈ పరుగు పందెంలో నీ ప్రాణం విసిగిపోకుండా, నువ్వు అలసిపోకుండా, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనినా ఆ ప్రభువుని ఏం చేయాలి, నిత్యము తలంచుకోవాలి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ పాస్ అవే బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షల్ నాట్ పాస్ అవే. దేవుని వాక్యంలో రాసిన ప్రతిది కూడా నెరవేరుతుంది. మరి మహిమపరచబడుట ఎప్పుడు జరుగుతుంది? వెన్ విల్ దిస్ గ్లోరిఫికేషన్ హ్యాపెన్ అంటే, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. దీని గురించి కూడా మీకు ఒక వాక్య భాగం చదివి వినిపిస్తాను. యేసుప్రభు వస్తున్నాడంటే మీకు ఎందుకు అంత కలవరం, ఎందుకు దిగులు, ఎందుకు నాకు అర్థం కాదు. ప్రభు రాకడని కలవరం చెందడానికి కాదు. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు ఎంతకాలం ఉండాలి ఈ భువిలో, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు ఎంతకాలం ఉండాలి ఈ భువిలో. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టముల్ వచ్చినా, నష్టముల్ వచ్చినా, కష్టముల్ వచ్చినా, నష్టముల్ వచ్చినా, యేసు నాయకుడు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకుడు ఉత్తమ మిత్రుడు. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు నిన్ను ప్రేమించేవాడు, ఒకవేళ నీ ప్రియుడు, నీ కొరకు అన్నీ వ్యయం చేసుకున్నవాడు, అతని రాక కొరకు నువ్వు ఎదురు చూస్తావా లేక భయపడతావా? ఎప్పుడొస్తాడు నా ప్రియుడు, ఎప్పుడొస్తాడు? పరమగీతంలో ఉంది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆయన రాక కొరకు ఆ ప్రియురాలు ఎంత వేచి ఉంది కదా. అలాగే సంఘము వేచి ఉండాలి. సచ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్ టు మీట్ యువర్ ద వన్ హూమ్ యు లవ్. కాబట్టి అది ఒక భయకంపితమైన కార్యం కాదు. సిద్ధపాటు ఎప్పుడూ ఉండాలి. ఆల్వేస్ యూ షుడ్ బీ రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. అవును, ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళడం అది నీ భాగ్యమే కదా. కనుక సిద్ధపాటు చాలా అవసరం. ఎఫెసీ 5లో రాస్తుంది, మచ్చ ముడత కళంకము లేని వధూ సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడట. దేవుని స్తోత్రం. అంటే పవిత్రమైన కన్యకం పోల్చినారు సంఘం ఎలాగుండాలని. అయితే ఇక్కడ చూడండి, మొదటి దశలోని 4వ అధ్యాయం 13వ వచనం నుండి, ఎవరైనా మరణించిన విశ్వాసి ఏడవకూడదాడు. ప్రియుల మరణం ద్వారా నువ్వు కృంగిపోయే అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది. మనం పోగొట్టుకున్న వారిని అందరినీ తిరిగి చూస్తామని, పునరుద్ధానంలో మనకు విశ్వాసం, ప్రభు రాకడలో విశ్వాసం, ప్రభుతో సదాకాలం ఉంటామనే గొప్ప విశ్వాసం. కాబట్టి కన్నీరు, దుఃఖము, విలాపము, కొద్దిసేపు ఏడుస్తాం, తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇట్టి నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదని వాక్యం చూస్తున్నాం. మొదటి దశలోని 4వ అధ్యాయం 13, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుటకు ఉండునట్టు నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు.
మరణించిన వారని కూడా అంటలేడు. ఏమంటున్నాడు? నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. హల్లెలూయా. క్రైస్తవులు అంటే దిక్కుదశ లేని వారు కారు. మనకు ఒక అడ్రస్ ఉంది. మనము ఎక్కడి నుండి వచ్చామో తెలుసు, మనకు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలుసు. కనుక నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దేని కొరకు కూడా ఈ లోకంలో విలపించే అవసరం లేదు. మనం ఈ క్షయమైన ఈ శరీరాలను వదిలి మహిమ శరీరాన్ని ఆయన యొక్క రాకడలో ధరించబోతున్నాము. మరణమైనను మనకు భయం లేదు, ఎందుకంటే మనకు పునరుద్ధానంలో విశ్వాసం ఉంది. అంటే ఈ మహిమ శరీరాలు ఏ విధంగా ఉంటుంది అంటే, దేవుడు మనకిచ్చే మహిమ శరీరాలకు మొదటిది చావు లేదు, మళ్ళీ చావదు. నో డెత్, ఇట్ ఈస్ ఇంపెరిషబుల్. రెండవ చూసినప్పుడు అది దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. అసలు ఈ లోకంలో భక్తులను చూస్తేనే మనం సూటిగా చూడలేము, అంత మహిమతో ఉంటారు వాళ్ళు. మట్టి దేహంలో కూడా దేవుని కాంతి వారి ముఖంలో ఉంటుంది. వారు వేసుకున్నారు ఏదో ఆభరణాలు, లేకుంటే కట్టుకున్నారు ఏదో ప్రశస్త వస్త్రం కాదు, వారి ముఖంలోనే ఉంటుంది తేజస్. వారికి ఇంకా లోకరీతిగా ఉన్న వైభవం అవసరం లేదు. అట్లంటే మరి నిజంగా మహిమ గల శరీరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మరి దట్ విల్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవునికి స్తోత్రం. ఆ శరీరాలు దేవుని మహిమతో నింపబడి ఉంటుంది, చావు లేదు. మరి ఆ శరీరంలో ఏ వీక్నెస్ ఉండదు. అందుకే పరలోకంలో నొప్పి, బాధ, దగ్గు, దమ్ము, లేక హార్ట్ పెయిన్, కిడ్నీ డ్యామేజు, కాలు విరిగిపోయినట్టు, లేక పక్షవాతం, లేకుంటే కుష్ఠరోగం, లేకుంటే ఎయిడ్స్ వ్యాధి, లేకుంటే బ్లడ్ క్యాన్సరు, లేకుంటే ఇంకో క్యాన్సర్ లేదండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇది స్పిరిచువల్ బాడీ, అంటే ఇట్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ వే. అలాంటి శరీరము గలవారు ఈ లోకంలో లేరు. ఎందుకంటే ఈ మట్టి మూలుగుతూ ఉంటుందంట. ఎప్పుడు పోతానో నా దేవుని దగ్గర, నాకు అది చాలా ఇష్టం. ఎందుకంటే ఒక మూలుగుడు, కూర్చున్నా మూలుగుడు, వయసు పైబడితే నడిస్తే అలసిపోతాం, అయ్యో కూర్చుంటే లేవరాదు. అదేంటి ఇంత వయసు భయపడుతుంది, ఇంత తిన్న ఆహారం ఇది పుట్టినప్పటి నుండి తింటూనే ఉన్నావు, మరి ఏమైంది ఈ ఆహారానికి? అయినా ఏంటి నీ శరీరంలో ఈ దౌర్బల్యం? అంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ నాట్ పర్మనెంట్. హల్లెలూయా. అది నీకు ప్రతిసారి గుర్తు చేస్తుంది. ఏమని గుర్తు చేస్తుంది బిడ్డ? ఈ లోకము నీకు చెందినది కాదు. యూ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. యూ హ్యావ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. నీకు నిత్య జీవం ఉంది, ఇది తాత్కాలికమైంది. దీన్ని విడిచి నీవు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోవాల్సిందే. సంతోషం లేదు కదా? అయ్యో నేను ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, దాంట్లో ఎవడు ఉంటాడు? ఎవడన్నా ఉండదు, నీకెందుకు? పరలోకంకి వెళ్ళిపోయి యేసు ప్రభుతోటి హాయిగా మరి నీ జీవితం అంతా గడుపు. అంతమే లేదు, ఆనందమే ఆనందం ప్రభు సన్నిధానంలో. కాబట్టి ఈ లోకము ఎప్పుడు నీకు నెమ్మది ఇవ్వదు. నువ్వు ఆరోగ్యం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మూలుగుడు నీలో ఉంటుంది.
అది ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి చేరాలనే నీకు తెలియదు, మరి నీకు తెలియకుండానే ఆ తృష్ణ. దాని గురించి మీకు చదివి వినిపించాలన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి మరొకసారి చదువుతున్నాం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా గాక దానికి లోబరిచిన వారు మూలంగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. మూలుగుడు అన్నమాట. ఈ మూలుగుడు ఎందుకంటే ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో, ఎప్పుడు చేరుతాను నా ప్రియుని అని ఆ మూలుగుడు అన్నమాట. రోగం వస్తే మూలుగుతావు, వయసు పైబడితే అడుగడుగున మూలుగుతావు. ఈ మూలుగుడు ఎందుకంటే నీకు వెళ్ళిపోవాలి యేసయ్య సన్నిధి. ఒక చిలుకని తెచ్చి ఒక బంగారు పింజరంలో పెట్టి దినమంతా తిండి పెట్టినా దానికి తృప్తి ఉండదు. దానికి ఏంటంటే ఈ పంజరమా ఇది బంగారంతో చేయబడినా ఎన్ని ఫలాలు దానికి ఇచ్చినా ఎంతగా దాన్ని బలపరచాలని ప్రయత్నించినా దానికి ఒక్కటే ఉంటుంది. దాని గుండెలో ఏముంటుంది? అది వదిలిపోవాలి. ఆ గూడు వదిలి నేను స్వాతంత్రంలోకి వెళ్ళిపోవాలి. మరి మీరు ఈ లోకంలో, మీరంటే నేను కూడా, మనమందరం ఈ లోకంలో ఉన్నాం. ఇక్కడే మనం స్థిర నివాసం చేసుకుందామనే ప్రయత్నం ఉండకూడదు. దిస్ ఓన్లీ టెంపరీ అబోర్డ్. నీ శరీరము తాత్కాలికమైంది. మరి నీవు కట్టుకున్నవన్నీ కూడా కొంతకాలం ఉంటుందేమో, కానీ కట్టుకున్న దానికి ఉన్న పర్మనెన్సీ కూడా నీకు లేదు. ఒక ఇల్లు కడతావు, అది ఒక 40-50 ఏండ్లు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ కట్టిన నీకు ఆయుస్సు లేదు అన్ని సంవత్సరాలు అనుభవించడానికి. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఇదే నా నిత్య నివాసం అని ఎంతమంది అనుకుంటారు, కానీ సాధించలేరు. అన్నీ వదిలిపోవాలి. ఏది నీ వెంటబడి రాదంట. ఏవేవి నువ్వు పొందుకున్నావో ఈ లోకంలో అన్నీ వదిలిపోవాలి. యోబు భక్తుడు అంటాడు, దిగంబరినై నేను వచ్చినాను, దిగంబరినై నేను దేవుని యొద్దకు వెళ్ళిపోతాను. నేను ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. సంతోషం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఎంత నువ్వు స్థిరపరచబడాలన్నా, ఎంత ఇక్కడ నాటుకోవాలన్నా, నాకు పెద్ద పేరు కావాలి, నాకు పెద్ద కీర్తి కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు అందం కావాలి, నాకు అది కావాలి, నాకు వాహనాలు కావాలి, ఇది కావాలి. ఎంత నువ్వు ప్రయత్నించినా అన్నీ వదిలి దేవుని సన్నిధికి వెళ్ళిపోయే సమయం వస్తుంది. దేవుని స్తోత్రం. ఏది బెటర్ అండి? సమాధి పెట్టాలి, అది ఇంకో పెద్ద వింత. ఈ మధ్యలో మా బంధువురాలు అండ్ మా వియ్యంకురాలు చనిపోయింది. చాలా ఉన్నవారు వాళ్ళు, బంగారం చాలా ఉంది, ఆస్తులు ఉంది, ఇల్లు ఉంది, వాకిళ్ళు ఉంది. ఆమె అయితే చాలా అద్భుతమైన ఒక స్త్రీ. ఆమె షెరిల్ వాళ్ళ అత్తగారు 80 సంవత్సరాలు అట్లా అనిపించదు, చాలా స్మార్ట్గా ఉంటుంది. కేరళలో చాలా ఆరోగ్యవంతులు అందరూ, స్త్రీలైనా పురుషులైనా. ఆమె ఎంత పని చేసేది, అయితే ఎంతో ధనార్జన చేసి అన్నీ చేసింది, కానీ గుండె వీక్ అయింది, చనిపోయింది. కేరళ సాంప్రదాయం మేరకు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ పుస్తలు చాలా పెద్దగా ఉంటాయి, కొందరు 2 కూడా వేసుకుంటారు. మరి 2 ఎందుకు వేసుకుంటారో అర్థం కాలేనా, కానీ ఒక చారన్న ఎత్తు బిల్ల ఉంటుంది కదా ఇక్కడ మీకు. అయితే అక్కడ కేరళలో ఎట్లా అంటే ఒక మెరిగంతే ఉంటుంది, మిన్ అంటారు దాన్ని, అంటే పుస్తల తాడు. ఆ బంగారం ఒక మెరుగంతే ఉంటుంది. చనిపోయినప్పుడు బంగారం చైన్ తీసేస్తారు, ఆ మెరుగంతున్న బంగారం తాడు గట్టి మెడకేసి పంపుతారు అన్నమాట చనిపోయినప్పుడు. అయితే నేను అడిగినాను తెలుసుకోవాలని, నా కూతురు అది పెట్టినారా చనిపోయినప్పుడు అంటే, లేమా మా మామగారు ఒప్పుకోలే, అది కూడా తీసేసినారు, ఎందుకంటే అక్కడ చాలా దొంగలు ఉన్నారంట. ఆ చిన్న ఇప్పుడు బంగారానికి చాలా ధర కదా, 1,60,000 అంట కదా తులం, అది తీసుకోవడానికి కూడా వారు సమాధి దొవ్వేస్తారని అది కూడా వేయలేదు. అప్పుడు నాకు అనిపించింది నిజంగా
ఏది రాదు కదా మన వెంబడి, ఏది రాదనండి, ఏది రాదు. కానీ ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరణం అయినాక కూడా మనకు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. పాట పాడతాం, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. మనం వెళ్ళే చోట నొప్పి లేదండి, నొప్పి అనేది లేదు. మనం వెళ్ళే చోట మహిమ రూపంలో మనం వెళ్ళిపోతున్నాం అక్కడికి. మహిమ నిరీక్షణ కలిగిన వారమై మహిమ దేహాలతో ఉంటాం కాబట్టి అక్కడ కన్నీళ్ళు ఉండవు. ఇక్కడనే కన్నీటి ప్రార్థన చేయండి అని భక్తులు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటారు, కానీ అక్కడ పోతే మిమ్మల్ని ఎవరు గద్దించారు. అక్కడ ఉపవాసాలు కూడా ఉండవు, అక్కడ రోగం అసలే ఉండదు, భయం అనేది అసలే ఉండదు, మరణం అనేది ఉండదు, దుఃఖము నిట్టూర్పు ఉండదు, ఏ టెన్షన్ నీకు ఉండదు, ఏ భయము నీకు ఉండదు. దాన్నే అంటారు పరలోకము. దేవునికి స్తోత్రం. ఆ పరలోకానికి వెళ్ళడానికే మనం సిద్ధపడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తున్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. దిస్ ఈజ్ ద హోప్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. విశ్వాస యొక్క నిరీక్షణ ఇదై ఉంది. కొలసీ 3:4, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడబడుదురు. గ్లోరిఫికేషన్ గివ్స్ బిలీవర్ ఏ హోప్ and encouragement to live in this transitory world. Hallelujah. అందుకే మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎడల ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్న తగినవి కావు అని ఎంచుకోవాలి. We are justified in this world, we are sanctified in this world, and we are glorified. This is the future and hope of every believer. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాల్లో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాల్లో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తులను హర్షించిన చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు.
దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచున్నా హల్లెలూయా పాటలు పాడుచున్నా ప్రియ యేసుతో నేను ఉల్లాసింతును ప్రియ యేసుతో నేను ఉల్లాసింతును ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు హృదయము స్తుతులతో నింపబడే ఆ భాగ్య గృహమును స్మరించుచుంటే హృదయము స్తుతులతో నింపబడే ఆ భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనా నాలుగా చాలదయ్యా వర్ణింపనా నాలుగా చాలదయ్యా ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్షమను నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు హల్లెలూయా ఎంతమందికి ఈ లోకంలోనే ఉండాలని ఉంది చేతులు ఎత్తండి యథార్థంగా మాట్లాడండి ఎంతమందికి సదాకాలం వేస్తూ ఉండాలని ఉంది చేతులు హల్లెలూయా అదే మన నిరీక్షణ ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం క్రైస్తవ జీవితానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన కార్యాలు జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అని 3 రోజుల్లో నీ దాసురాలు నీ ప్రజలకు వాక్యం అందిస్తున్నాను న్యాయీకరణ లేక సమర్థన పాపంలో నుండి విడిపింపబడుట జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ నిత్యం కడగబడడం పరిశుద్ధపరచబడడం ఆయన ఆ పరిశుద్ధతలో సాగడం పరిశుద్ధంగా ఉండడమే నీ చిత్తమని నిత్యం వాక్యం చేత కడగబడుతూ రక్తం చేత దుర్నీతి నుండి విడిపింపబడుతూ పరిశుద్ధ మార్గంలోకి వెళ్ళాలని అది విశ్వాసికి నియమించిన కార్యమని అలాగే గ్లోరిఫికేషన్ జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ అయిపోయిన తర్వాత విశ్వాసికి ఒక గొప్ప నిరీక్షణ అదే మహిమా నిరీక్షణ మహిమలో ప్రవేశం ఈ లోకంతోనే అవసానం కాదు విశ్వాసికి నిత్య జీవం ఉన్నది మరణమైన తర్వాత నిత్య జీవంలోకి వెళ్ళాలి
అక్కడ మా మహిమ శరీరాలతో మేము నిత్యము సదాకాలం ప్రభువుతో ఉండాలని ఆ గొప్ప ఆశ నిరీక్షణ మాకందరికీ అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ ఈ 3 కార్యాలు ప్రతి హృదయంలో నాటుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.